అందరికీ నమస్కారం. తెలుగు ప్రాంతాలలో ప్రజలు అవసరమైన జ్ఞానం కంటే అనవసరమైన జ్ఞానమే ఎక్కువగా తెలుసుకుంటున్నారు. ఎందుకని? ఎందుకనంటే పుక్కిట పురాణం ప్రవహించినంత మహావేగంగా తెలుగు ప్రాంతాలలో ఏ జ్ఞానం ప్రవహించదు. నువ్వు లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా అదే సోది, అదే పురాణం. ఈ పురాణం అంతా ఒకటి గుర్తుపెట్టుకోండి, పురాణం ఎప్పటికీ చరిత్ర కాదు. పురాణం బ్రాహ్మణులు సృష్టించుకున్న ఒక నకిలీ గ్రంథాలు. వాళ్ళ ఆధిపత్యాన్ని నిరూపించటం కోసమే ఆ గ్రంథాలు మొత్తం ఉన్నాయి. ఏ పురాణం అన్నా తీసుకో. ఈ పురాణాలలో అసురులు, రాక్షసులు, సర్పాలు, చండాలులు, నీచులు వీళ్ళంతా ఎవరు అని ఎప్పుడన్నా ఆలోచించారా? ఆలోచించే టైం వాడు ఎక్కడిస్తాడు సార్? ఇన్ ద నేమ్ ఆఫ్ దైవం అనే కాన్సెప్ట్లో మనల్ని తిప్పుతున్నాడు, బొంగరం తిప్పినట్టు. వీళ్ళంతా ఎవరు? అసురులెవరు? రాక్షసులెవరు? నాగులెవరు? నీచులెవరు? నికృష్టులెవరు? ఎవరంటే చరిత్రలో ఎవరైతే బౌద్ధ జైన నాగమతాలను ఆదరించారో వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళ మూడు మతాలు, బౌద్ధ జైన నాగమతాలు, బ్రాహ్మణుడి ఆధిపత్యాన్ని అణగదొక్కి బ్రాహ్మణుడి చాతుర్వర్యాన్ని సాగనంపిని. అందుకని బ్రాహ్మణుడు పగడ్బందీగా పుకిట పురాణంలో వీళ్ళందరినీ రాక్షసులు, అసురులు, నాగులు, ఇంకా నాగజాతిని చిత్రించినంత దౌర్భాగ్యంగా నాకు తెలిసి ఇంక ఏ జాతిని వీళ్ళు చిత్రించలేదు సార్. ఎందుకని? నాగులు అగ్రగణ్యులు, నాగులకి నాగరికత తెలిసిన వాళ్ళు. వీళ్ళ పురాణంలో చూడండి, నాగుడు ఒక చండాలుడి కిందకు వస్తాడు. ఎందుకనంటే నాగుడు ఎప్పుడు బ్రాహ్మణుడి ఆధిపత్యాన్ని లెక్క చేయలేదండి. బ్రాహ్మణుడు చెప్పే పురాణాన్ని ఎసెప అన్నాడు. యజ్ఞయాగాలని అస్సలు తిరస్కరించాడు. అందుకని మనకు అవసరం లేని జ్ఞానం ఇదంతా. బ్రాహ్మణుడి పొట్టకుడ్డి కోసం రచించిన గ్రంథాలు మానవ జాతికి అవసరం లేదు. వాళ్ళ వాళ్ళ వర్గానికి వాళ్ళ వర్గానికి మాత్రమే ఉపయోగపడేటట్టు సృష్టించుకున్న గ్రంథాలు. ఏ గ్రంథం అన్నా చూడు, నువ్వు బ్రాహ్మణుడికి ఏ దానం చేయాలి? బ్రాహ్మణుణ్ణే గౌరవించాలి. ఎందుకని? ఎందుకనంటే వాళ్ళు మూఢనమ్మకాల విత్తనాలు చల్లుతానే ఉంటారు కాబట్టి. ఒకటండి, తెలుసుకునే విధానం మారాలి. ముందు చరిత్ర తెలుసుకోవాలి. సరే, ఇంకొక వైపు ఎందుకు ఆలోచించరు? మనిషి మన మన భూప్రపంచంలో బతికి ఒక మానవ జాతికి ఒక ఆదర్శంగా నిలిచిన వ్యక్తుల గురించి ఎందుకు తెలుసుకోవట్లేదు? ఎందుకంటే చెప్పేవాడు ఎవడు లేడు. లేచిన దగ్గర నుంచి రాముడు, కృష్ణుడు, శివుడు, వెంకన్న, ఇది మనం వినేది. మహాబుద్ధ భగవానుడు ఎవరు? మహావీరుడు ఎవడు? ఆ, ఆచార్య నాగార్జునుడు, కుందాచార్యుడు, వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా మనుషులు. ఈ భూప్రపంచం మీద బతికి ఒక మానవ జాతికి ఒక ఆదర్శంగా నిలిచిన వ్యక్తులు. వీళ్ళ గురించి మనకు అనవసరం. ఎందుకంటే వీళ్ళు మోక్షం, పుణ్యం, పురుషార్థం, స్వర్గం అనేది ఇవ్వరు కదా సార్. వీళ్ళంతా మనిషి కష్టపడి ఆ, ధ్యానంగా ఒకే దాని మీద దృష్టి పెట్టి దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మనిషి సాధించగలడు అని చెప్పిన వాళ్ళు. కానీ మనకదొద్దు. మనకంతా ఏం చేయకుండా పోయి దండం పెట్టుకుంటే రాయికి బ్రాహ్మణుడు కాళ్ళు మొక్కితే నువ్వు అనుకున్నది జరిగిద్ది. ఇది మనకు కావాల్సిన జ్ఞానం. ఆహా, ఎవడకు పట్టింది సార్? నేను ఒకటండి, ఎప్పుడైతే మనిషి నేను తలుచుకొని నా కాళ్ళ మీద నేను నిలబడి నేను ఆలోచించే విధానం మారితే నా జీవితం బాగుంటుంది అనే దారికి ఎప్పుడైతే మనుషులు వస్తారో అప్పుడే ప్రాంతాలు బాగుపడతాయి. అప్పటిదాకా పుక్కిట పురాణంలోనే కొట్టుకు సస్తాం మనం. వాడు చెబుతాడు నువ్వు కులం తక్కువ వెదవు అని, నువ్వు నోరు తెరుచుకొని మళ్ళీ వాడి దగ్గరికే వెళ్తావు.
ఎందుకంటే నీకు ఇంకొక సోర్స్ లేదు, చెప్పేవాడు లేడు, చరిత్ర చెప్పేవాడు అసలు లేడు ముఖ్యంగా. ఇంకా బౌద్ధ మతాలు, జైన మతాలు అంటారా తెలుగు ప్రాంతాలలో అవి ఎక్కడన్నాయో మరి. మనంతా హిందూమయం, మనదంతా సనాతనం. సాలిగూడు సనాతనం ఎవడకు పట్టింది? తెలుసుకునే విధానం మారండి. ముందు మహావీరుడు ఎవరు, గౌతమ బుద్ధుడు ఎవరు, ఆచార్య నాగార్జునుడు ఎవడు, కొండకుందాచార్యుడు ఎవరు, వీళ్ళ నలుగురు గురించి తెలుసుకోండి. వీళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు భూప్రపంచం మీద ఏ కాలంలో నివసించారు, ఎందుకని ఇంకా వీళ్ళ గురించి తెలుసుకోవాలి. తెలుసుకుంటే మానవ జీవితానికి వీళ్ళు ఏం నేర్పిస్తారు, ఇది మనం నేర్చుకోవాల్సింది. మనకు అనవసరం పురాణం, మనకు అనవసరం బ్రాహ్మణుల సోదెవ్వారం, అర్థం లేని మంత్రాలు. అది నేను చెప్పదలుచుకుంది. ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చరిత్ర నేర్చుకుంటే మనిషి జ్ఞానంలో అగ్రగణ్యుడిపోతాడు. లేదు పుకిట్ పురాణం తెలుసుకోమంటారా, ఇంకా మీ ఇష్టం. నమస్కారం.